కూడా ముఖ్య అతిథిగా శ్రీ కలెక్టర్ ఇండియా జిల్లా ప్రారంభించాం. మాకందరికీ ఎంతో సంతోషం కలుగుతారు. ఈ సంవత్సరం కూడా చాలా 12 సంవత్సరాల నుండి ఈరోజు మన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ ఇండియా వెంకటేశ్వర గారు వారిని అదేవిధంగా ఆయన అమరావతి యోగా అండ్ ఏరోబిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీ హరికృష్ణ గారు డీసీపీ విజయవాడ అబ్బర్, అధ్యక్షులు కదా, అధ్యక్షులుంటేనే బాగుంటుంది. సో ఈ కార్యక్రమాన్ని సమావేశాలు అమరావతి యోగా అసోసియేషన్ అందరికీ తీసుకొచ్చే ఆరోగ్యమైన కాపాడండి. అన్ని విషయాల్లో తీసుకుంటే అమరావతి యోగా ముఖ్యంగా మా సత్యనారాయణ ఈ అసోసియేషన్ ఈ రూల్ ఫార్మ్ అయి 2017 ప్రారంభమైంది. అంతకుముందు 10 సంవత్సరాలు ఎక్కడ ఖాళీ ఎక్కడ చేసుకోవడం. 2017 నుంచి మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రారంభమై 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 3వ సంవత్సరం చేసే పని ఎంత గొప్పది అనేది అందరికీ తెలిసిన విషయం. దానికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే హరికృష్ణ గారు ఎంత బిజీగా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఇది మనది అనుకునేలా చేసిన అభిమానంతో ప్రాణంతో వచ్చి ఈ యోగాకున్న ఇంపార్టెన్స్ బాగా ఐడెంటిఫై చేసుకుని ఇక్కడ వచ్చినందుకు మనందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా నమస్కారాలు. ఒక విషయం అంటే సార్ ఇక్కడ కరెక్ట్గా జాయిన్ అయిన మన జిల్లాలో కరెక్ట్గా జాయిన్ అయిన బిగినింగ్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను చూసాను చాలా సందర్భాల్లో. ఎక్కడికైనా కొన్ని సందర్భాలు నేను లేను, ఎక్కడ బయట నుంచి కూడా మన యోగా మనది, ఇది అమరావతి యోగా అండ్ ఏరోబిక్ అసోసియేషన్ అనేది మనది. మన ఆర్ఎస్ఎన్ 2008 నుంచి స్టార్ట్ చేసింది. ఇందులో మేము పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా మంది లక్ష్మీపతి గారి అందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మా పోలీస్ ఆఫీసర్ సైడ్ నుంచి ఒక మాట చెప్తారు. మేము ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యి మొదలు అయ్యి రోజు చేసే జాబ్లో సపోర్ట్ ఆయనకి ఎంతో సపోర్ట్ రమణ గారు ఎలా కానీ మిత్రులందరూ ప్రతి ఒక్క మిత్రులు పేరు పైన మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఎస్పెషల్లీ గ్రేట్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా గ్రాటిట్యూడ్ చెప్పాల్సింది. మనసులో ఎప్పుడు కూడా ప్రజలుగా హృదయంలో బయలుపరచుకోవాల్సిన ఒకే ఒక గురువు గారు అనే సత్యనారాయణ గారు. ఎవరైనా ఈ ప్రపంచం ఎవరు నాకు తెలిసినంత వరకు అందరూ కూడా ఎంతో చోట ఎన్నో యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ఒక 10 అపార్ట్మెంట్లు ఉంటే అక్కడ యోగా, ఒక పార్క్ ఉంటే పేరు మాత్రమే జరుగుతుంది. ఈయన 24 గంటలు కమిట్మెంట్, ఎంత కమిట్మెంట్, ఎంత బాగా చేస్తుంది, ఎంత చక్కగా చిన్న కార్యక్రమం కూడా అద్భుతంగా ఇన్వాల్వ్మెంట్. రిటైర్ అయిన తర్వాత ఎవరు పట్టించుకోరు, నథింగ్, ఇంత కూడా ఆశించాలంటే నాకు మాత్రం మనసులో చాలా మాకు యోగా నేర్పించిందే. సో ఇంకా టైం చాలా పెద్ద అవుతుంది కాబట్టి నాకు కూడా ఉన్నాయి. సార్ చేసుకుంటే నాకు చాలా తక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మీరు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ. కార్యక్రమానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
కేంద్రీయ జిల్లా కలెక్టర్ గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఎందుకు రాకేష్ గారు కూడా చెప్పారు. నాకు తెలిసి మన జిల్లా ఎన్టీఆర్ జిల్లా ప్రభువుగా ఆయన రావడం, మన జిల్లాకు ఒక ప్రత్యేకతను తీసుకురావడం అంతా మొట్టమొదటిగా మన ప్రభుత్వం జిల్లా యొక్క 3 ఏళ్ళు కూడా సరిపోలేదు. ఆయన చేసే మరి అంత గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా ప్రత్యేకంగా మా అమరావతి అసోసియేషన్ తరఫున ప్రత్యేక పద్ధతిలో తెలియజేస్తూ మాట్లాడారు. థ్యాంక్ యూ. గౌరవ అధ్యక్షుడు వెంకటేశ్వర గారు, డీసీపీ గారు కృష్ణ గారు, ఇక్కడికి చేసినటువంటి గారు, ముఖ్యంగా యోగగురు సత్యనారాయణ గారికి, అందరికీ నమస్కారం. ఇంకా 3వ సంవత్సరం కదా, కంటిన్యూస్గా అది 2022 ఏప్రిల్ 4వ తారీఖున ఇక్కడ 4వ తారీఖున అది, బట్ ఇప్పుడు ఏప్రిల్ 22 కంటిన్యూస్గా 3 years ఒక వారం క్రితం నాకు ప్రసాద్ చెప్పి ఇలా ఏదైనా ఎలక్షన్ ఇష్యూస్ కోడ్ ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే అంటే అమరావతి యోగా అండ్ అరబిక్స్ అసోసియేషన్ పూర్తి పెద్దవాళ్ళు అందరికీ కూడా కలిసి దీనికి ఎన్సీసీ మోడల్ కూడా రాదు, మీరు రాగలుగుతారా అంటే ఖచ్చితంగా రాగలుగుతాను అని చెప్పేసి అనుకున్నాను. అయితే 3 సంవత్సరాలు వస్తున్నప్పటికీ కూడా నేను కంటిన్యూస్ గా యోగా అనేటువంటి చేయట్లేదు. అది అది మీరు చేస్తున్నట్టుగా నేను యోగా అనేటువంటి కంటిన్యూస్ గా చేయట్లేదు. ఇప్పుడే యోగా యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇండియన్స్ గా మనం ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా అదే కంట్రీస్ ఏవో తెలుసుకోవాలేమో కానీ, ఎందుకంటే ఇక్కడ అది ఓకే యాక్చువల్గా కనపడింది, ఆశించబడుతుంది. ఇప్పుడు అది నార్మల్ డే టు డే అది యోగా రూపంలో అంటామా లేకపోతే పూజ రూపంలో అంటామా, ఎందుకంటే దాంట్లో వంట ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటామా లేకపోతే మెడిటేషన్ అంటామా లేకపోతే బ్రీతింగ్ అంటామా, మిగతా దాంట్లో ఉండదు. ఒకటి 3 కలిసి ఒకేసారి అనేటువంటి జరిగేది ఈ యాక్టివిటీలో జరుగుతుంది. ఒక్కోసారి మెడిటేషన్ పూజ రూపంలో జరగచ్చు, లేకపోతే ఇంకో ఫిజికల్ యాక్టివిటీ ఇంకో విధంగా జరగచ్చు, ఇంకో పని చేసేటప్పుడు. బట్ ఆ 2 కలిపి మధ్యలో ఉండేటువంటి ఆ బ్రీతింగ్ అనేది ఏదైతే ఉందో అది యాక్చువల్లీ ఈ క్రూషియల్ ప్రాసెస్లోనే జరుగుతుంది. సో కాబట్టి మనము ఇంకా ఆచరించకపోవడం అనేది తప్పు చేస్తున్నాము. ఎప్పటికైనా తీసుకొని టైం అనేది ఇంకా 24 hours ప్రతి ఒక్కరికి, అంతేగాని టైం ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కరికి టైం కుదురుతుందని అనుకుంటున్నాం. అంతే కదా, మీరు పెద్ద వాళ్ళకే 2 గంటలు 3 గంటలు వెళ్ళినప్పుడు మిగిలిన మనకి టైం సరిపోతలేదు అనుకున్నది ఉండదు. ఇప్పుడే అతిగా చెప్తూ ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ ని ఈ యాక్టివిటీ చేయడం వల్ల నిజంగా చెప్పాలంటే అనేది చాలా రిలీఫ్ అనేది వస్తుంటారు. అంటే ఆ స్ట్రెస్ కూడా యాక్చువల్ రీజన్ అనేది అనుకుంటే నా దృష్టిలో విపరీతమైన ఎక్స్పెక్టేషన్ కూడా ఒక రీజన్ ఏమో అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్ ఒక రియాలిటీ అంత ఉందనుకోండి, ఈ ఎక్స్పెక్టేషన్ కి రియాలిటీకి ఉండేటువంటి గ్యాప్ అనేది సపోజ్ నేను 6:45 రావాలి అనుకున్నాను, లేదు అది ఈరోజు 5:45కి స్టార్ట్ అయింది, 6 గంటలకే రావాల్సింది అని నేను 6 గంటలకు రాలేదు, రాకపోతే ఏమనుకుంటారేమో, సత్యనారాయణ ఏమనుకుంటారేమో, అధ్యక్షుడు ఏమనుకుంటారేమో, వీళ్ళందరూ ఏమనుకుంటారేమో అని నేను ఆ మూమెంట్ ని అనుకున్న స్టార్ట్ చేస్తే సో ఆ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అదే కదా. సో నేను యాక్చువల్ గా వెళ్ళాలనుకున్నాను ఈ టైంకి, నేను వెళ్ళలేకపోతున్నాను ఒకటి ఇంకొక ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ నేను మీట్ కాలేకపోతున్నానేమో అని ఇంకొకటి, అదే కదా. సో అంటే అది యాక్చువల్ గా స్ట్రెస్ కారణమేమో అనిపిస్తుంది. ఏదైనా అంటే వీటన్నిటికీ అంటే చాలా వాటిలో మనలో ఉండేటువంటి ఆలోచన అనేది ఒకటైతే
ఒక 99% ఒక కారణం అయితే ఇంకొక కారణం కూడా టైం మేనేజ్మెంట్ ఒకటి అనిపిస్తుంది. అంతే కదా, టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏమవుతుంది, ఎప్పుడైతే టైంకి మనము చేయాల్సినటువంటి ఒకవేళ ఒక ఎగ్జామినేషన్ అయినా అనండి, లేకపోతే ఒక ప్రిపరేషన్ అయినా అనండి, లేకపోతే ఇంకొకటి ఏమనండి అన్నది ఒక రీజన్ ఆ స్ట్రెస్. సో ఈ వాట్ ఎవర్ అన్నిటికీ కూడా ఒకే ఒక సొల్యూషన్ అనేటువంటి యోగా. అంతే కదా, వాట్ ఎవర్ స్ట్రెస్ అంటామా, ఇంకొకటి అంటామా, మెంటల్ హెల్త్ అంటామా, ఫిజికల్ హెల్త్ అంటామా, ఆ బ్యాక్ పెయిన్ అంటామా, నెక్ పెయిన్ అంటామా, ఇంకో పెయిన్ అంటామా, ఇన్ని రకాలైనటువంటి పెయిన్స్ అనేటువంటి ఒకే ఒక అన్నిటికీ ఒక, లేకపోతే డిఫరెంట్ అలోపతిలో ఒకలా ఉంది, లేకపోతే హోమియోపతిలో వేరేలా ఉంది, లేకపోతే ఆయుర్వేదిక్లో ఉంది, వాటన్నిటికీ కలిసి ఒకే ఒక మనిషి అనేటువంటి. ఎందుకంటే ఇటు మజిల్స్ అనేటువంటి యాక్టివేట్ అవుతాయి, ఒకటి నెర్వ్స్ అనేటువంటి యాక్టివేట్ అవుతాయి, లేకపోతే మొత్తం అంతా కూడా ఫైనల్లీ బ్రెయిన్ అండ్ మైండ్ అనేటువంటి దానికి బెస్ట్ మెడిసిన్, ఖర్చు లేనటువంటి మెడిసిన్. కాబట్టి మనం అందరూ చేసి చేస్తున్నారు, నేనే చేయట్లేదు. కాబట్టి అనేటువంటి నేనే ప్రాక్టీస్ అనేటువంటి రావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సత్యనారాయణ గారు ఏమి ఆశించకుండా ఇంత చక్కగా అనేటువంటి ఇన్స్టిట్యూషన్ అనేటువంటి చక్కగా రన్ చేయడము, అది పెద్దవాళ్ళు మీ అందరి గురించి అనేటువంటి కూడా అలా ఒక పేరు గురించి లేకపోతే అనేటువంటి దానికన్నా ముందు ఎక్కువ ఫైనాన్సెస్ గురించి చేసేవాళ్ళు. అలాంటి ఏ లాభాపేక్ష లేకుండా నడుస్తున్నటువంటి సంస్థ అనేటువంటి 2008 నుండి అంతా రైట్ మైండ్ పర్సన్స్ దీంట్లో ఉండడం అది కూడా ఒక విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా నాన్సెన్స్ క్రియేట్ చేసేటువంటి నో నాన్సెన్స్ ఆఫీసర్స్ అంతా దీంట్లో ఉండేటువంటి అది కూడా గొప్పదనం. అదే కదా, అది గొప్పదనం. ఒకరు మాట అన్నెసరీ అనేటువంటి ఎప్పుడు దీంట్లో ఉండేటువంటి ఇష్యూస్ అలాంటి ఏమీ లేకుండా ఇంత చక్కగా నడుస్తుంది అనుకున్నట్టే నిజంగా అధ్యక్షుడికి ఎంటైర్ టీంకి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ ఈ సంస్థ అనేటువంటి ఇంకా యాక్చువల్గా సరిపోవట్లేదు. సో ఇది సరిపోవట్లేదు. ఎప్పుడు కూడా నాకు ఒక ఐడియా అంత పైన అంతా కూడా ఆ స్టెప్స్ రెండు కలిపేసి చేద్దాము అనుకుంటే అది కూడా వీలు అవ్వాలి. యాక్చువల్గా చేద్దాం అనుకున్నాం. ప్లేస్ అనేటువంటి ముందు చెప్పాలంటే మహా అయితే ఒక 50 మంది కూర్చుంటే ఆ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది కదా, నిజం చెప్పాలి కష్టమైపోతుంది. అందుకు ఇంకా అది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం, ఎలా చేయాలి ఏంటనేటువంటి గుడ్. సో మనకి సత్యనారాయణ మనందరి బాబు చూస్తున్నటువంటి యోగా గురువు. ఎందుకంటే తను కూడా ఒక ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ. అతను అంత పర్ఫెక్ట్గా నేర్చుకొని చేస్తున్నందుకు ఇంకా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఒకసారి అసోసియేషన్ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఐ డోంట్ నో దీనికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ గా ఉన్నటువంటి పొజిషన్ ఇది అంతా ఎలా ఉందో నాకైతే తెలియదు. అంతా కాంట్రిబ్యూట్ చేసుకునే వాలంటరీగా చేసుకునే ఉన్నారు. సో దాంట్లో ఆ వాలంటరీలో నా కూడా ఒకవేళ ఏమైనా సపోర్ట్ కావాలంటే మోస్ట్ నేను కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏ సబ్జెక్ట్ అయినా కూడా అంత చక్కగా చెప్పగలవడం కొద్దిమందినే చూశాను నేను నా 8 సంవత్సరాల నాయుడులో. అంత ప్రత్యేకంగా చెప్పేటప్పుడు నా అదృష్టం ఏంటో కానీ మొట్టమొదటి నాయసార్ అధ్యక్షుడు మా అసోసియేషన్. ఆయన అప్పుడు అమిటేయలేదు, ఇప్పుడు అమిటేయలేదు. చాలా అజయ్ గారు వస్తారేమో అనుకున్నాను. అజయ్ గారు లాస్ట్ టైం కూడా నాకు అధ్యక్షుడు రావడం జరిగింది. నేను యాక్చువల్గా ఉపాధ్యక్షుడిని, మొదటి ఉపాధ్యక్షుడిని. రైట్స్లో ఇట్లో అన్నింటిలో మరి బిజీ అవడం వల్ల ఎప్పటికప్పుడు మరి ఈ అసోసియేషన్ ఉన్నప్పుడు ఎప్పుడో దాంట్లో వాలంటరీగా నేను కూడా ఇవ్వాలి.
నేషనల్ లెవెల్లో 6th ర్యాంక్ సాధించి ఇంటర్నేషనల్ సెలబ్రేట్ అవుతున్నారు. ప్రత్యేకంగా మా యోగాలో మరి ఇంత బ్రహ్మాండంగా చేసే వ్యక్తుల్లో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళినందుకు అనాథను అభినందిస్తూ ప్రత్యేకంగా అందరం ఇలా చేయలేము కదా, చాలా కష్టం. సో అయితే నీకు యోగాలోనే ఒకవేళ నీ ప్రొఫెషన్ కంటిన్యూ కావాలి అనుకుంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నావు కదా. దీంతో పాటుగా ఈ 3 లాంగ్వేజెస్ పైన కూడా కమాండ్ తెచ్చుకొని తెలుగులోన, హిందీలోన, ఇంగ్లీష్లోన తెచ్చుకొని తర్వాత లైక్ కొన్ని ఈ యోగా రిలేటెడ్గా ఉండేటువంటి ఆ సంస్కృతంలో కొన్ని ఉంటాయి కదా, శ్లోకాలు అలాంటివి, దానిపైన కూడా ప్రాక్టీస్ అనేది మర్చిపోయింటుంది. అదే కదా, ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ఫిజికల్ ప్రాసెస్ అనేటువంటి ఒక ఆస్పెక్ట్. దీనితో పాటుగా అదర్ కూడా కలిస్తే అప్పుడే వస్తుంది. లేకపోతే నీకు ఒక ఫ్యూచర్ కావాలి, దీంట్లోనే కావాలంటే దానిపైన అది కూడా ఒకసారి లాంగ్వేజెస్ పైన కూడా అబ్బాయికి ఒకసారి ఏదైనా దాంట్లో పెడితే మంచి ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. ఈ పిల్లవాడికి ఇతనికి ఫైనాన్షియల్గా సపోర్ట్ కోసం మన అమరావతి యోగా థెరపీ కోసం कैमरा कैमरा గ్రేట్. సార్ మీకు ఇంకా టచ్ పోలేదు సార్. మన జిల్లా కలెక్టర్ గారిని రాజకీయ సమావేశంగా ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావుకి అదేవిధంగా సో అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఓటు యొక్క
ఇంపార్టెన్స్ అనేది ఒకసారి చెప్పాలని చెప్పేసరికి మన చెప్తున్నారు. ఎస్, మన జనరల్ ఎలక్షన్స్ ఓటింగ్ అనేది మే 13వ తారీఖున జరగబోతుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సో దీంట్లో అధికారులు ఎవరైనా వాడుకోవాలంటే వాళ్ళ ఎలక్షన్ డ్యూటీలో ఉంటే వారికి పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో మే 4, 5, 6 తారీఖుల్లో ఈ ప్రెమిసెస్లోనే ఇక్కడే మనకి వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ వేయించడం జరుగుతుంది. ఎవరైనా ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఇంట్లో ఉంటే, అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే పవర్ సెక్టర్, లేకపోతే రైల్వేలో ఉండొచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఇలాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మే 7, 8, 9 తారీఖుల్లో ఇక్కడ ఉంటుంది. కన్సర్న్ ఆర్ఓ ఆఫీసెస్ దగ్గర కూడా పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో మనకి ఇవ్వడం జరిగింది. ప్రొవైడెడ్ ఈ రోజు ఫామ్ 12 అప్లై చేసుకుంటే ఎవరికి ఎమర్జెన్సీ సర్వీసెస్ 85 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇక్కడ రుణం ఉపయోగిస్తే వారు కూడా ఈ రోజులో అప్లై చేసుకుంటుంటే మే 13వ తారీఖు ఈవీఎం ఓటింగ్కి వెళ్ళలేను అనే పరిస్థితిలో ఉంటే వారికి హోమ్ ఓటింగ్ అని చెప్పేసి మే 7, మే 9వ తారీఖున వారి ఇంటి దగ్గరికే వచ్చి వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేటువంటి చేయబడుతుంది. పీడబ్ల్యూడీసీ అంటే వికలాంగులు 40% కన్నా ఎక్కువ ఉండి ఎలక్టర్ రోల్లో అది మార్క్ అయింది. వాళ్ళు కూడా ఈ రోజు లోపల వాళ్ళు ఫామ్ 12 అప్లై చేసుకొని రిటర్నింగ్ అధికారికి ఇస్తే అప్రూవ్ చేసుకుంటే వారికి కూడా మే 7, మే 9వ తారీఖున ఇంటికి వచ్చి హోమ్ ఓటింగ్ అనేది చేయించుకోవచ్చు. సో ఈవీఎం ఓటింగ్ ఇందాక మనం మాట్లాడుతున్నట్టు మే 13వ తారీఖున మీ కన్సర్న్ పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర ఈవీఎంలు అనేటువంటి చేయబడుతుంది. అయితే నా యొక్క విన్నపం ఏంటంటే ఒకసారి అందరికీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ఓటు అనేటువంటిది ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతానికి ఓటు లేకపోయినా మరి కొత్తగా ఎన్రోల్మెంట్కి అయితే టైం అయితే అయిపోయింది. ఎందుకంటే మొన్న మనకి I think 14th అయిపోయింది. 14th తర్వాత కొత్తగా ఫర్దర్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. సో ఎవరెవరికైతే ఓటు ఉంది, ఎక్కడుంది, ఏ సీరియల్ నెంబర్లో ఉంది, ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది, ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉంది అని తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. మీ నియరెస్ట్ ఎలా అయితే ఒక ఎగ్జామినేషన్ సెంటర్కి ఖచ్చితంగా ముందు మన ఆల్రెడీ నెంబర్ ఎంత, ఎక్కడ ఎగ్జామ్ రాస్తాము, ఆ సెంటర్ ఎక్కడ ఉంది అని తెలుసుకున్నట్టుగా ఇది కూడా ఒకసారి ఎక్కడికి మనము వెళ్ళాలి అనే దానిపై క్లారిటీ తెలుసుకుంటే మీకు ఆ రోజు ఫాలో అవుతున్నారు. ఆ రోజు ఒకే దగ్గర 4-5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నా మేమేం చేయాలనుకుంటున్నామంటే సిస్టమ్స్ పెట్టుకుని వచ్చిన వాళ్ళకి ఇది పోలింగ్ స్టేషన్, ఇది సీరియల్ నెంబర్ అని చెప్పి అక్కడికక్కడే అసిస్టెన్స్ గ్రూప్, ఓటర్ అసిస్టెన్స్ గ్రూప్ అనేది ప్లాన్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి సింగిల్ లొకేషన్ మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటే ఒక లైన్ లో అంత వరకు నిల్చొని లాస్ట్ మినిట్ లో ఈ లైన్ లో ఉంది పరిస్థితి రాకుండా ఆ జాగ్రత్త కూడా తీసుకుంటున్నాము. 25వ తారీఖు నుండి ప్రతి ఓటు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అని చెప్పేసి మాకు ప్రింట్ చేసి ఇంటికి వచ్చి ఆ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఓటు ఉండాలి. ఎందుకంటే పాత ఆఫీస్ ఉన్నాయని సపోజ్ ఇప్పుడు ఇది పాత కార్డు, దీంట్లో సీరియల్ నెంబర్ మారుతుంది, పోలింగ్ స్టేషన్ అనేటువంటి మారుతుంది. ఎపిక్ నెంబర్ అయితే అదే కంటున్నాం, ఎపిక్ నెంబర్ అనేది మారవచ్చు. కాబట్టి కొత్తగా వచ్చిన అందరికీ కూడా ఎపిక్. సో ఇది కొత్తది, ఇది కొత్తగా ఉన్నటువంటిది. అది పాతది, పాత ఎపిక్, అది కొత్తగా రిప్లేస్ చేయలేదు. ఇది కొత్త ఎపిక్ అనేటువంటి. సో కాబట్టి వీళ్ళందరికీ కూడా పాత ఎఫెక్ట్ ఉందా, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా విఐఎస్ అని చెప్పి వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అంతకు ముందు చాలా చిన్న సైజులో ఓన్లీ ఇప్పుడున్న కార్డు ఎలా ఉందో ఇలానే ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు నాకు A4 సైజులో A4 సైజులో ఉన్నటువంటి మంచి స్లిప్ చక్కగా ఫోటోతోని తర్వాత ఎక్కడ పోలింగ్ స్టేషన్ ఉంది, దానికి ఒకవేళ
మీరు దాన్ని స్కాన్ చేసుకోగలిగితే మీ యొక్క పోలింగ్ స్టేషన్ దారి ఎక్కడికి అనుకున్నాను కూడా గైడ్ చేసే విధంగా VAS అనేటువంటిది వస్తుంది. సో అది డిస్ట్రిబ్యూషన్ 25వ తారీఖు స్టార్ట్ చేస్తాను. నేను 7 లోపు డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి కంప్లీట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓట్ అనేటువంటిది మే 13వ తారీఖున అనేది ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మన విజయవాడలో వచ్చేసరికి యావరేజ్ 66% అనేది వస్తుంది. మీరు చూసారు మన ఫేజ్ 1 ఎలక్షన్స్ లో ఓవరాల్ గా 60-61% అంతా వచ్చింది. బట్ సిటీలో మనకి 2019 ఎలక్షన్స్ లో కేవలం 66% యావరేజ్ వచ్చింది. దాన్ని మనకు ఖచ్చితంగా 80% సిటీలో అనేటువంటి ఓటింగ్ జరగాలి అని చెప్పి టార్గెట్ అనుకుంటున్నాము. జిల్లాలో రూరల్ ఏరియాస్ 4 నియోజకవర్గాలు ఉన్నాయి. నందిగామ నియోజకవర్గం, మైలవరం, తిరువురు, జగపేట, అక్కడ 90% దాటుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో దట్ రెండు కలిస్తే ఖచ్చితంగా 85% అనేది దాటితే అది మంచి పర్సంటేజ్. ఉన్న వాళ్ళు అందరూ కూడా ఓటింగ్ రావట్లేదు అనుకుంటే కారణం ఏమైందంటే ఓటు ఉందో లేదో తెలియదు. ఒకవేళ ఓటు ఉన్నా ఆ రోజు అంత పెద్ద క్యూ లైన్లో అనేటువంటి ఎవరు ఎంచుకుంటారు అవ్వచ్చు. మూడోది అనేటువంటి మాకు ఎందుకు లేదు రావాలేదు, ఈ ఓటు మాకు అయిపోతే ఏమైపోతుంది అని చెప్పి అని ఇంకొక యాటిట్యూడ్. దట్టు అర్బన్ అభివృద్ధి అనేటువంటి కొంచెం ఎక్కువగా ఉంటుంది. రూరల్ అభివృద్ధి లేదు, అర్బన్ అభివృద్ధి అనేటువంటి చాలా ఎక్కువ అనేటువంటి ఉంటుంది. దట్టు రిచ్ పీపుల్ అనేటువంటి అభివృద్ధి ఎక్కువ, వాళ్ళు ఎక్కువగా అనేటువంటి ఈ అవాయిడ్ చేసేటువంటి సిస్టమ్ అనేటువంటి ఉంది. కాబట్టి దాన్ని మొత్తం అంతా కూడా ఉన్న వాళ్ళంతా కూడా మోడల్ మిడిల్ క్లాస్, డబల్ మిడిల్ క్లాస్ ఉంటుంది. కాబట్టి మొత్తం అందరం కూడా ఓటు వేద్దాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం గవర్నమెంట్ అనేటువంటి ఏదైనా ఒకవేళ చేయాలి అనుకుంటే దాంట్లో ఖచ్చితంగా అనేటువంటి డెమోక్రసీ ఓటు అనేటువంటి లేకపోతే దాంట్లో డెమోక్రసీ మీనింగ్ అనేటువంటి లేదు. ఎవరో వేసుకుంటారు అనుకుంటుంది కాదు, అందరం కూడా వేద్దాం వేసి చక్కటి మంచి వాటర్ అవుతుంది అనేటువంటిది జిల్లా అనేటువంటి ముందుండాలని చెప్పి మనసారి కోరుకుంటూ. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి పోలింగ్ స్టేషన్ నో యువర్ సీరియల్ నెంబర్ అనుకున్నది ఎక్కడ తెలుసుకోండి. మీరు ప్రొవిజన్ VH యాప్ అని అవుతుంది, లేకపోతే VSP పోర్టల్ అని అవుతుంది. 1950 ఒకసారి కాల్ చేయండి. వాళ్ళు వెంటనే మీకు మీ ఎఫ్సీ నెంబర్ లేకపోయినా మీ పేరు చెప్పినా వాళ్ళు 1950లో కూడా మీరు వెంటనే వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఐడి ఉంటే ఐడి లేనో లేకపోయినా పర్వాలేదు. ఓకే. చాలా చందాగా ఉన్నాయి. ఎంతో మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. కొంచెం మీరు మనసులో పెట్టుకుని అందరూ బట్టలు ఉంటాయి. అవునా సరే ఎంత తెచ్చుకో.
ఈరోజు మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎంజీ రోడ్ విజయవాడ నందు అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు వెంకటేశ్వర గారు, సో యోగా గురు సత్యనారాయణ గారు ఇక్కడికి ప్రాక్టీస్ చేస్తున్నారు. సుమారు 100 వాళ్ళ ఈ వేసవి శిక్షణా శిబిరం అనేటువంటిది ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు నుండి మే 22 వరకు ఉదయం 5:45 నుండి 6:45 వరకు, సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు ఈ రోజుకి 2 గంటలు అనేది ఈ యోగా శిక్షణా తరగతులు కూడా జరుపుకోవడానికి చెప్పేసి అసోసియేషన్ చెప్తుంది. ఇప్పుడు నేను ఇది 3వ సంవత్సరం ఇనాగ్రేషన్ ఇంట్లో రావడం జరిగింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉండేటువంటి వాకర్స్, గైడ్, అధికారులు, అన్ని రకాలైనటువంటి ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, లేకపోతే వర్కింగ్ ఆఫీషియల్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీషియల్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, స్కూల్ గోయింగ్, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ మెన్ ఉన్నారు, ఉన్నారు. అంతా చాలా చక్కగా నడుస్తుంది. నిజంగా అసోసియేషన్ 2008 నుండి కార్యక్రమం. సో చాలా చక్కగా సత్యనారాయణ గారు నాకు పర్సనల్గా తెలిసినటువంటి నేను కూడా ఆల్మోస్ట్ ఒక 15 రోజులు అనేది ట్రైన్ అయ్యాను. చాలా పర్ఫెక్ట్గా అనేటువంటి, చాలా పద్ధతిగా అనేటువంటి నేర్పించేది. సో ఈ మంచి ఫెసిలిటీని అంటే ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఒకరు కూడా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి, ఇలాంటి యాక్టివిటీస్ మోర్ అండ్ మోర్ పెద్ద నైబర్హుడ్లో కూడా రావాలని చెప్పేసి నేను చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఖర్చు లేకుండా మంచి ఆరోగ్యమైనటువంటి సాధ్యమయ్యేది యోగా ద్వారా సాధ్యమవుతుంది. సో మంచి ఆరోగ్యం ఉంటేనే ఏదైనా మనకు సాధించగలం. సో డబ్బులు ఉన్నాయన్నది కాదు, ఎంత మంచి ఆరోగ్యం ఉన్నది అనేది ఇంపార్టెంట్. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా యోగాని ఒక దైనందిక కార్యక్రమంలో ఒక భాగంగా చేసుకోవాలని చెప్పి యాంత్రికమైన జీవితంలో ఏదో ఒక ఆటోమేటిక్ రావాలి. ఖచ్చితంగా యోగా అనేది ఆరోగ్యాన్ని పెంచడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. సుమారుగా 15 సంవత్సరాలుగా ఈ యోగా సెంటర్లో ప్రచారణ ఉచితంగా ప్రతిదీ కూడా వాళ్ళ ఎక్స్పెన్సివ్ అయిపోయిన ఈ కాలంలో ఉచితంగా ఎట్లాంటి అభివృద్ధి తీసుకుంటుందో ఫ్రీగా ఒక ఫ్యాషన్ అని చెప్తున్నారు. ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్, చిన్నపిల్లలు చాలామంది ఇలా ఈ వీళ్ళే వాళ్ళు కదా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఈ యోగాలో భాగస్వామ్యం ఉంటారు. ఇది అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా సాధించారు. సో కాబోయే రోజులు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ని యువత పద్ధతిని ఉపయోగించుకుని వారి ఆరోగ్యాన్ని ఉపయోగించుకోవాలి. ఈ కార్యక్రమం వచ్చేటువంటి కరెక్ట్ మా అమరావతి యోగా అసోసియేషన్ అధ్యక్షులు ఈరోజు అధ్యక్ష స్థానాన్ని వహించడమే కాకుండా 3వ సంవత్సరం జిల్లా కలెక్టర్ గారు ఈ అమరావతి యోగా ఏరోబిక్స్ అసోసియేషన్ ఉచిత క్లాసులు ప్రారంభోత్సవం చేసి మరి ఎంతో మందికి సీనియర్ సిటిజన్ దగ్గర నుంచి పిల్లల దాకా మరి వేల మంది ఈ స్టేడియంలో ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకొని ఇందాక చెప్పారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేసే సేవా సంస్థ మా యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్. ఈ పర్టికులర్కి ఏంటంటే అందరికీ ఆరోగ్యం అనేది మరి ముఖ్యంగా మా ఇది. మేము ఏదైనా ఎక్కడ ఎవరి దగ్గర నుంచి కూడా ఏ రూపాయి కూడా తీసుకోకుండా మేమందరం కూడా దీన్ని వేసుకొని మరి ఈ శిక్షణా శిబిరాన్ని ప్రత్యేకంగా కూడా అందరికీ ఉపయోగపడేలా చేయడం 3వసారి రావడం మా జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే మా విశ్వనాథ్ గారు, ముఖ్యంగా మా సత్యనారాయణ మాస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ నమస్కరిస్తాను.